మనం మహర్షులు చెప్పినటువంటి విషయాల గురించి, భారతీయ సాంప్రదాయాల గురించి తెలుసుకుంటూ, ఇవి కాలక్షేపంగా చెప్పారా మహర్షులు? దైనందిన జీవితంలో మానవుడికి ఏదైనా ప్రయోజనం ఉన్నదా? ఇందులో చెప్పబడినటువంటి వస్తువులు కానీ పదార్థాలు ఏమైనా ఉపయోగపడతాయా? విపీనకాది బ్రహ్మపర్యంతము కూడా ఉండేటువంటి సృష్టిలో ఉన్నటువంటి అనేక వస్తువులు, అనేక వృక్షజాతులు, అనేక జీవరాశులు మనకున్నాయి. ఇవి కొన్ని సందర్భాల్లో కొన్నింటిని ఆరాధన చేయమని, అర్చించమని, పూజనాది పునస్కారాలు చేసినట్లయితే ప్రయోజనం ఉంటుంది అని చెప్పారు. ఇందులో ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే మనకి మానవ జీవితంలో భారతీయ సాంప్రదాయంలో షోడశ కర్మలు ఉంటారు. అంటే 16 కర్మలు. మానవుడు జీవించున్నంతకాలం 15 సంస్కారాలు, తర్వాత ఒక సంస్కారం మరణానంతరం. అయితే ఇందులో ప్రధానమైనటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. ఏమిటిది? వివాహం. ఈ వివాహ వ్యవస్థ, భారతీయ వ్యవస్థ చాలా గొప్పదైనటువంటిదిగా సాగిస్తూ ఉంటారు. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలయ్యా? ప్రజాపతయే కన్యాం, సంతానం పొందడం కోసం మాత్రమే చేసుకోవాలి. ఈ వసులే కుటుంబంలో సంతానాభివృద్ధి జరగాలి, మానవ జీవన విధానంలో ప్రజోత్పత్తి జరగాలి, సంతాన ఉత్పత్తి జరగాలి, తద్వారా జీవన విధాన శైలిలు ఆనందదాయకంగా జరగాలి అనేటువంటిది. వంశోద్ధారకులు పుట్టాలి. దీనికోసం వివాహం అయిన తర్వాత చాలా కాలం కష్టపడితే తప్ప సంతానం కలిగినటువంటి దాంపత్యాలు చాలా ఉన్నాయి. అయితే వీటన్నింటిని గురించి ఆలోచించినట్లయితే జ్యోతిష రీత్యా పంచమంలో ఉన్నటువంటి గురుని ద్వారా కానీ, పంచమంలో ఉన్నటువంటి కుజుని ద్వారా రాహువు కానీ, కేతువు కానీ ఉన్నట్లయితే సంతానం లేట్ అవుతుంది అని. అలాగే ఉపపదంలో కూడా ఆయా గ్రహాలు ఉన్నట్లయితే సంతానం కలగడానికి, అష్టమవర్గులో కూడా బిందులోపం కలిగితే సంతానం కలగడం చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి చెప్తుంటారు. అలాగే అల్ప సంతానం కూడా కలిగి ఉండొచ్చు. దీనికి కూడా అనేక రకాలైనటువంటి దోషాలు, గత జన్మలో చేసిన దోషాల వల్ల మనకి సంతానం కలగదు అని చెబుతూ ఉంటారు. అదేలాగా అంటే పితృశాపం కానీ, సర్పశాపం కానీ, అలాగే భ్రాతృశాపం కానీ, గురుశాపం కానీ జరిగినట్లయితే సంతానం కలగడం లేట్ అవుతుంది అని. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. కాబట్టి దీని గురించి కూడా మనకి మహర్షులు చాలా చక్కగా చెప్పారు. పాశుపతము అని, సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. సరే, అదంతా సాధ్యమైన అవ్వకపోయినప్పటికీ కూడా సూక్ష్మంగా చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది సంతానం కోసం. ఏమిటి అంటే పుట్టమన్ను ధరించడం వల్ల, అంటే వల్మీకము అంటాం. సర్పాలు ఉండేటువంటి ఆ పుట్ట ఏదైతే ఉందో దాని చుట్టూ ప్రదక్షిణం చేయడం, 6 సార్లు ప్రదక్షిణం చేసి ఆ పుట్టమన్నుని కొద్దిగా నీళ్లతో తడిపి అది నాభికి కింద భాగంలో ధరించడం, అలాగే పాల భాగంలో బొట్టుగా పెట్టుకోవడం అనేటువంటిది చేసినట్లయితే సంతానం కలుగుతుంది. ఎందువల్ల అంటే సపానం అతి నిద్ర అన్నారు. సర్పం ఎక్కువగా నిద్రపోయి ఉంటుంది, కొద్దికాలం మాత్రమే ఆహారం కోసం సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి ఉష్ణతత్వం కలిగేటువంటి లక్షణం ఉంటుంది. ఎక్కడ పుట్ట ఉన్నదో ఆ పుట్ట లోపల ఉష్ణతత్వం కలిగినటువంటి వృత్తిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సహజంగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు, బాగా ఫ్యాటీ శరీరం కలిగినటువంటి వారు, లావుగా ఉన్న వాళ్ళకి వాతతత్వం వల్ల సంతానం కలగదు అని. అంచేత అటువంటి వాతావరణం చేయాలి అంటే ఉష్ణతత్వమైనటువంటి బాహ్యంగా ఈ యొక్క ఉష్ణతత్వం కలిగినటువంటి వేడి చేసేటువంటి ఈ యొక్క పుట్ట మనుని ధరించినట్లయితే తప్పనిసరిగా గర్భోత్పత్తి జరుగుతుంది. మనకు తెలియకుండానే అనేక రకాలైనటువంటి మైక్రో న్యూట్రియన్స్ 100% దాకా మనకు ఉన్నాయి మట్టిలోని. అందులో దరిదాపుగా 18-19% పైబడి న్యూట్రియన్స్ ఈ పుట్టమరలో మనకు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అభిషేకం చేసినప్పుడు ఒక బాధ్య విధంగా చేసి అది పుట్టమరతో చేయాలి, దానికి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు. అంటే ఏంటి? ఒక పరంగా భగవంతుడికి అభిషేకం చేస్తూనే దాని యొక్క ఆ మట్టిలో ఉండేటువంటి ఏదైతే న్యూట్రియన్స్ ఉన్నాయో అవి శరీరంలో ప్రవేశించి సూక్ష్మీకృతమైనటువంటి స్థితి ద్వారా శరీరంలో ప్రవేశించి వాతాన్ని హరింపజేసి ఉష్ణతత్వాన్ని రంజింపజేసి తద్వారా గర్భోత్పత్తి జరగడానికి, సంతానం పుట్టడానికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది. అది పుట్టమల ద్వారానే. అంతేకాకుండా సర్పానికి అధిష్టాన దేవత ఎవరండి? సర్పం అంటే ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆయన అధిష్టాన దేవత
కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దేవత. అంచేత అగ్నితత్వం కలిగినటువంటిది కాబట్టి ఆ అగ్నితత్వం కలిగినట్లయితే ఖచ్చితంగా సంతానోత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సూక్ష్మంగా ప్రతిరోజు ఒక మండలం రోజున, మండలం అంటే 41 రోజులు తక్కువ కాకుండా ఆ యొక్క పుట్టమని గర్భానికి నాభికి కింద భాగంలో స్త్రీ అయినా పురుషులైనప్పటికీ కూడా ధరించి అలా బాగా విపరీతమైనటువంటి శరీరం ఉన్నవాడు అలాగే బొట్టుగా కూడా పెట్టుకోవడం 6 సార్లు తక్కువ కాకుండా ప్రదక్షిణం చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. తద్వారా సంతానాన్ని పొంది ఆనందదాయకంగా ఉంటారు, పుణ్యావనకం నుంచి తప్పింపబడతారు అనేటువంటి విషయాల గురించి మన మహర్షులు చెప్పారు. తప్పనిసరిగా ఆచరిద్దాం. ఎవరైనా సంతానం కలగడానికి అనేక హాస్పిటల్ చుట్టూ ప్రయత్నాలు చేసి ఆ ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఈ ప్రదక్షిణాలు కూడా చేసినట్లయితే గతం చేసినటువంటి పాప ఫలితం ఏదైతే ఉన్నదో అది దోష నివృత్తి జరిగి మనకి వేసుకునేటువంటి మందులు కానీ ఏదైతే ఔషధ ప్రక్రియ ఉందో అది కూడా చాలా సహేతుకంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖర్చు లేకుండా సంతానాన్ని పొందడానికి చేసేటువంటి ప్రక్రియలో ఒక భాగంగా మహర్షులు మనకి చెప్పారు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ సంతానం లేనటువంటి ఎవరైతే నిశ్చింతులు ఉన్నారో వారు చేసి ఆనందదాయకమైన సంతానాన్ని పొంది ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి మిగిలిన విషయాలు అనేకం